మనందరికీ చాలా లాంగ్ లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. అలాగే హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. ఇంకా చాలా వెల్తీ లైఫ్ కూడా లీడ్ చేయాలని ఉంటుంది. దీనికి తోడు చాలా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది. సో వీటిలో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా మనం కోరుకునేది లాంగర్ లైఫ్ అండ్ హెల్తీ లైఫ్. మరి ఈ లాంగర్ లైఫ్ కానీ హెల్తీ లైఫ్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటే. మనకి ఈ గాలిలో చక్కటి ఆక్సిజన్ ఉన్నప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాం అండ్ లాంగ్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. చూడండి, గతంలో చూసుకుంటే కనుక చక్కటి గ్రీనరీలో బతికేవాళ్ళు అండ్ ఎక్కువగా వెహికల్స్ కూడా ఉండేవి కాదు. దీనివల్ల క్లియర్ స్కై ఉండేది అండ్ పొల్యూషన్ తక్కువ ఉండేది. కానీ ఈ రోజుల్లో అర్బనైజేషన్ వల్ల ఇండస్ట్రీస్ పెరిగిపోయినాయి, వెహికల్స్ పెరిగిపోయినాయి అండ్ పొల్యూషన్ చాలా చాలా పెరిగిపోయింది. దీనివల్ల ఆకాశంలో పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోయినాయి. దీనివల్ల మనం చూస్తున్నాం, మనకి ఈ రోజుల్లో చూస్తే కనుక సిటీస్లో స్కైలో ఒక్క స్టార్ కూడా కనబడదు. కాబట్టి మనం లాంగ్ లైఫ్ లీడ్ చేయాలి అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే, చక్కటి ఆక్సిజన్ కావాలంటే మొక్కలు ఖచ్చితంగా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకటన్నా నాటగలగాలి. ఇలా చేస్తే కనుక కేవలం మన లైఫే కాదు, మన పిల్లల లైఫ్ కూడా చాలా హెల్తీ లైఫ్ అండ్ ఇంకా వాళ్ళు చాలా లాంగర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కాదంటారా? మరి స్టార్ట్ చేద్దామా? మనందరం అట్లీస్ట్ సంవత్సరానికి ఒకటైనా మొక్కను నాటుదామా? మన భవిష్యత్తరాల కోసం ఆలోచించండి.